పురోగతికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. నిరుపేద కుటుంబంలో పుట్టి కనీసం తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తెలియని ఆ కుర్రాడు హాస్టల్లో చదువుకుంటూ హోటల్లో పనిచేస్తూ ఇంటర్లో 900కు పైగా మార్కులు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ తన వద్దకు వచ్చి అభినందనలు తెలుపుతూ ఉంటే ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. జిల్లా తుని పట్టణంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రాజా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పల్లె జాన్ అనే కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 918 మార్కులు సాధించి కాకినాడ జిల్లా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో టాపర్ గా నిలిచాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన జాన్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు హోటల్లో పనిచేస్తూ ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించాడు. అయితే జాన్ నేపథ్యం గురించి తెలుసుకుంటే ఎలాంటి వారికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి. జాన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. పెద్దమ్మ దగ్గరే పెరిగాడు. గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్కి వచ్చాక తునిలో గవర్నమెంట్ హాస్టల్ లేదు. అలా అని పెద్దమ్మకు చదివించే స్తోమత లేదు. దీంతో చదువు మానేసి తుని జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాలో పనికి చేరాడు. అయితే జాన్ హ్యాండ్ రైటింగ్ చూసిన హోటల్ యజమాని అతని గురించి ఆరా తీశాడు. చదువు మధ్యలో ఆపేసి కడుపు నింపుకోవడం కోసం పని చేస్తున్నట్లు తెలుసుకొని ఆవేదన చెందాడు. జాన్కి సాయం చేస్తే చదువులో రాణిస్తాడని నమ్మాడు. దీంతో అప్పటికే కాలేజీలు ప్రారంభమైన తనకున్న పలుకుబడితో జాన్ను తునిలో రాజా కాలేజీలో చేర్పించాడు. సాయంత్రం దాబాలో పనిచేస్తూ ఉదయం కాలేజీకి వెళ్తూ చదువుకున్నాడు. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఈ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ కి 918 మార్కులు రావటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిరుపేద, ఉండడానికి ఇల్లు లేదు, కన్నవారు లేరు. అయినా దాబాలో పనిచేస్తూ చిన్న షెడ్డులో ఉంటూ కష్టపడి చదువుకొని ఇంత గొప్పగా మార్కులు సాధించడంతో అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మట్టిలో మాణిక్యానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ జాన్ అంటున్నారు.